హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అన్ని రోజుల వలె సాధారణమైన రోజు కాదని చెప్తే మీరు నమ్ముతారా? అదేంటి అన్ని రోజులాగే ఉంది కదా అని అనుకుంటున్నారా? లేదు. ఈ రోజును యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్గా వారు నిర్ణయించారు. చాలా మంది నేను డ్రగ్స్ తీసుకోవడం లేదు కదా అనే ఆలోచనలో మీరు ఉండవచ్చు, కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకునేవారు ఉండవచ్చు, లేదా ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళలో మీలో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉండవచ్చు. అయితే ఇది నాన్న ఈ వీడియో మీకోసమే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, డ్రగ్స్ అంటే ఏదో అనుకుంటున్నాం మనం. లేదు, కొకైన్, గంజా ఇవన్నీ డ్రగ్స్ కదా అనుకుంటాం. వీటన్నిటితో పాటు ఆల్కహాల్ అంటే మద్యం తీసుకోవడం, స్మోకింగ్, సిగరెట్స్ కాల్చడం కూడా డ్రగ్స్ తీసుకోవడమే. చాలాసార్లు మనం అనుకుంటాం డ్రగ్స్ తీసుకునే వారు అందరూ చెడ్డవారండి అని మనం అనుకుంటాం. లేదు, ఏదైనా వీడియో చూస్తుంది ఒకవేళ డ్రగ్స్ తీసుకునే వ్యక్తి అయితే, లేదా మద్యం లేదా సిగరెట్స్ లేదా వివిధ డ్రగ్స్ తీసుకునే వారు అయితే, ప్రియుడా, నీవు ఒకవేళ ఎవరో నన్ను ప్రేమించడం లేదని నీవు నిరుత్సాహపడి ఆ యొక్క మత్తుకు కానీ నీవు బానిస అయితే, జ్ఞాపకం ఉంచుకొని కుటుంబము నిన్ను ప్రేమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నది. ఒకవేళ నా కుటుంబం కూడా నన్ను ప్రేమించడం లేదండి అని నీవంటే, నీ మిత్రులు నిన్ను ప్రేమించడానికి ఉన్నారు. అయ్యో ఎవరు నన్ను వద్దంటున్నారంటే, దేర్ ఇస్ నో వన్ హూ వాంట్స్ మీ అని మీరు చెప్తున్నట్లయితే, గాడ్ ఆల్వేస్ వాంట్స్ యూ. దేవుడు నిన్ను అనునిత్యము ఆయన కావాలని కోరుకుంటున్నాడు. అందుచేతనే నీకు భూమి మీద ఒక జన్మను ఆయన ఇచ్చాడు. నిన్ను చాలా ప్రత్యేకమైన వానిగా చేశాడు. యూ ఆర్ మేడ్ వెరీ యూనిక్. అండ్ ఈవెన్ టుడే దేవుడు నువ్వు ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నా అంటే, మద్యం తీసుకుంటున్నా లేదా పొగ తాగుతున్నా, స్మోకింగ్ చేస్తున్నా, ఎట్టి దుర్మార్గమైన పనులు చేస్తున్నా, ఆయన తన యొక్క చేతులను చాపి, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, రా నా దగ్గరకు, నేను నీకు విడుదలనిస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక డ్రగ్స్ తీసుకోవడం చెడ్డ పైన ఉన్నప్పటికీ అది అందరూ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, వారికి ఉన్న కొన్ని మనోవేదనలను బట్టి, బాధలను బట్టి అది తీసుకుంటే ఏదో జరుగుతుందేమో అని. కానీ గమనించండి, డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో 60% మంది ప్రపంచవ్యాప్తంగా నేను చేస్తుంది తప్పు అని వారికి తెలుసట. అంటే నేను డ్రగ్స్ తీసుకోవడం తప్పు, నేను మందు తాగడం తప్పు, నేను సిగరెట్స్ కాల్చుతున్నాను అది తప్పు అని 60% మంది తీసుకుంటున్న డ్రగ్స్ని బట్టి వారు బాధపడుతూ ఉంటారట. కానీ ఏం లాభం? డ్రగ్స్ని తీసుకోవడం వారు మానలేకపోతున్నారు. ఎందుకు మానలేకపోతున్నారంటే, దానికి తగిన పరిష్కారాన్ని వారు కనుగొనలేకపోతున్నారు. ఈ దినమున నీవు డ్రగ్స్ లేదా మద్యాన్ని అయినా, ఆల్కహాల్ అయినా, స్మోకింగ్ అయినా, వీటన్నిటినీ నీవు జయించడానికి ఇదిగో ప్రియుడా, నిన్ను ప్రేమించేవారు ఉన్నారని గ్రహించు. నీవు డ్రగ్స్ తీసుకుంటూ ఎంతకాలం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? నీవు డ్రగ్ తీసుకుంటే నీ యొక్క కుటుంబస్తులు నీకు దూరం అయిపోతారు, నీకున్న ప్రియమైన వారు నీకు దూరం అయిపోతారు, నీవు లోక సమాధానం నుంచి దూరం అయిపోతావు, దేవుడిచ్చే ఆశీర్వాదాల నుంచి దూరం అయిపోతావు. చివరికి నీ యొక్క జీవితాన్ని నీవు పాడు చేసుకుంటావు. మనకున్న ఒకే ఒక్క జీవితం, చాలా విలువైన జీవితం. ఈ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మన యొక్క జీవితాన్ని సౌందర్యంగా, ఆశీర్వాదకరంగా మార్చే దేవుని యొక్క హస్తములకు మన జీవితాన్ని సమర్పిద్దాం. డ్రగ్స్కి నో చెబుదాం. డ్రగ్స్ మీద విజయం ఇచ్చే యేసయ్య దగ్గరకు వద్దాం. ఆయన మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.